సో మీరు అన్నట్టు నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా ఇదే బిల్డింగ్ లో 6th ఫ్లోర్. బెస్ట్ బెస్ట్ సో మీరు అన్నట్టు ఈ ఫీల్డ్ కి వస్తే మాత్రం బేకారిగా 100%. మీరు చాలా మంచి ఆర్టిస్ట్లకి అడిగినా అదే అంతే. లైఫ్ ని బాగా చేసుకోకండి. ఇప్పుడు ఆ జమానా పోయింది. డిజిటల్ వచ్చినప్పుడు ఆర్టిస్ట్లకి మొత్తం డౌన్ అయిపోయింది. అంతే కమర్షియల్ గా లేదు. ఇక్కడ ఉన్నా గానీ కంప్లీట్ గా మీకున్నంత పేషెన్స్ ఉంటే రావాలి. పేషెన్స్ ఉండాలా, వెయిటింగ్ చేయాలా. మీరు డబ్బు ఇప్పుడే వస్తాయనేది లేదు. ఇప్పుడు మీకు ఇలా ఆర్డర్స్ రావచ్చు రాకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు ఏం చేయలేము. దీని మీదనే ఫుల్ డిపెండ్ ఉంటే లైఫ్ నడవదు. వేరే బిజినెస్ చేసుకుంటా ఇది ప్యాషన్ గా పెట్టుకోవాలి. సైడ్ రెండు పని మనిషికి అవుతుందా? కాదు. అంతే. ఏదైనా ఒకటి చేస్తే సక్సెస్ అవుతుంది. అంతే. రెండు పెట్టుకుంటే ఒకటి కాదు, మంచిగా. ఇప్పుడు జాబ్ చేసుకుంటే చేసినా గానీ అంత సక్సెస్ కాదు. టైం దొరకదు. ఏం చేస్తారు అప్పుడు? నేనే టీచర్ గా వర్క్ చేసిన 10 years. అప్పుడు నా ప్రొఫెషనల్ నా ప్యాషన్ నేను కంప్లీట్ చేయలేకపోయాను. పిల్లలకు నేర్పించడానికి 4-5 అక్కడే అయిపోతుంది. టైర్డ్ అయిపోతాం. ఇంటికి వచ్చి రెస్ట్ చేసుకోవడానికి 6 అయిపోతుంది. ఎప్పుడు చేస్తావు? ఉదయం లేవని మళ్ళీ 8కి కూడా ఉరికిపోవడం ఉంటుంది. ఆ రెస్టే అవుతుంది కానీ మనం వర్క్ పెంచి పట్టుకోలేదు జాబ్ చేసి. కాబట్టినే నేను మానేసి నా ప్యాషన్ నేను పూర్తి చేసుకుంటాను. ఈ జన్మములు డబ్బు లేకపోయినా నేను మాత్రం ఇది వదిలేను అని ఒక డిసైడ్ చేసుకుంటూ దీనికి దిగినది. ఇప్పుడు క్రేజ్ స్టార్ట్ అయింది. 10 years నుంచి వర్క్ ఎఫర్ట్ వస్తుంది. చాలా ఆర్డర్స్ వస్తుంది. నా వర్క్ నేర్చుకున్నారు జనాలు. డబ్బులు వస్తుంది. జాబ్ కింద డబ్బులు సంపాదిస్తుంది. ఒకవేళ జాబ్ మీద ఉంటే నేను అక్కడే ఉండిపోయేవాడిని. కానీ నా పేరు వచ్చింది కాబట్టి డబ్బులు పేరు రావడానికి ఎఫర్ట్ చేయాలి. 10 years సర్వీస్ నేను అంటున్నాను కదా. 10 years దానికోసం పెట్టాలి. మీరు టైం పెడతారా? అక్కడ ఒకటిలో ఉందా మీ దగ్గర? అందుకే అడిగినాను. మీరు పెడతారంటే రండి, ఇద్దరు కలిసి కూర్చోమా. ఒప్పుకుంటలేదు. నేను చెప్పిన మాటలు 10 సంవత్సరాలు నాతోనే పని చేయాలి. చేస్తారా? మీ దగ్గర దమ్ము ఉన్నదా అని అడుగుతాను. ఒప్పుకోలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తా. 3వ సంవత్సరం జాబ్కి పోక లక్షల సంపాదన రావాలనుకుంటున్నాను. ఏ ఫీల్డ్ లా పైనాట్లా ఎక్కడ మీకు లక్ష శాతం ఎవరు ఏ ఎనిమేషన్ లో పోయినా